హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. ఓకేనా? ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామంటే ఫ్రైడ్ రైస్ అండి. ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ కర్రీ. ఓకేనా? రెండు చేసేసుకుందాం. షార్ట్కట్లో మీకు అరగంటలో రెండు ఎలా అయిపోవాలో నేను చూపిస్తా అండి. అందరికీ ఉపయోగపడుతుంది కదా, టైం తక్కువ ఉంటే షార్ట్కట్లో ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తా. మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తా, ఎలా వండాలో తొందరగా ఎలా వండుకోవాలో నేను చూపిస్తా అండి. చేసేద్దాం పదండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలో చూద్దామండి. కొంచెం షాజీరా, ఒక స్పూన్ అండి, ఒక 2-3 బిర్యానీ ఆకు, ఓకేనా, ఒక క్యారెట్, ఒక 6 పచ్చిమిర్చి, ఇవి మసాలాలండి. అన్నీ కలిపి వేసుకున్నాను. 2-3 వేసాను అన్నీ కలిపి. ఇలాచి, లవంగాలు, పువ్వు, చెక్క అన్నీ ఇందులో వేసాను. పుదీనా అండి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, ఇవి మనకు తాలింపుకండి. ఓకే, మనకు 1.5 కేజీ బియ్యం పెట్టుకున్నా అండి. బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను. చూసారా, మొత్తం కడిగి నానబోసాను. ఓకే అండి. ఇప్పుడు మనకు తాలింపుకు అల్లం కావాలి, ఆయిల్ కావాలి, నెయ్యి కావాలి. ఓకేనా? వీటితోటి ఇప్పుడు మనం తాలింపు చేసేద్దామండి. ఈ డబ్బాతోటి 1.5 డబ్బా బియ్యం పోసా అండి. 3 డబ్బాలు నీళ్ళు పోస్తున్నా. ఒక డబ్బాకి మనకు 1.5 నీళ్ళు. ఓకేనండి? 1.5 కేజీ చికెన్ అండి. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసా, 1 స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు మనం కారం వేద్దాం. ఓకేనా? 2 స్పూన్స్ వేద్దాం. ఇది చిన్న స్పూన్ అండి. 2 స్పూన్స్ కారం వేసా. సాల్ట్ 1.5 వేసా. ఓకే, ఇవన్నీ మనం కలిపి పెట్టుకుందామండి. అలాగే ఒక 2 పావుల మంచి నూనె వేస్తున్నా అండి. రెండు పావులు వేసాను. ఇదంతా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకుందాం. ఇది మ్యారినేషన్ చేసిన తర్వాత అండి మరి రైస్ స్టార్ట్ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేసుకుందాం. ఇంకా ఇందులో మనం నిమ్మకాయ కానీ పెరుగు కానీ వేసుకోవచ్చండి, కానీ ఇప్పుడు నేను వేయట్లేదు. ఒక పావు గంట ఇది నానుతుంది. ఈలోపు మనం రైస్ తాలింపు వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ చికెన్ కర్రీకి అండి అల్లం వెల్లుల్లి, ఉల్లిగడ్డ 2, 4 పచ్చిమిరపకాయలు, కొబ్బరి గసాల, కొంచెం కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు. ఓకేనండి? ఇది కర్రీకి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం అన్నీ. ఇవి ఓన్లీ తాలింపుకి. ఇవి మనం ప్రాసెస్లో చూపిస్తా అండి. ఇప్పుడు ముందైతే మనం తాలింపులో రైస్ తాలింపు వేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం రైస్కి గిన్నె పెట్టుకుంటున్నామండి. ఆయిల్ వేస్తున్నాను. మూడు పావులు వేసా అండి. మనకు నెయ్యి కూడా ఒక పావు వేద్దాం. మళ్ళీ పైన కొంచెం వేసుకుందామండి. మసాలాలు వేస్తున్నా అండి. షాజీరా ఆకు, బిర్యానీ ఆకు, మిర్చి కూడా వేసేస్తాం. ఇప్పుడు క్యారెట్లు వేస్తున్నాం.
ఇప్పుడు మనం ఉల్లిపాయ వేస్తున్నామండి. ఒక స్పూన్ ఉప్పు వేద్దామండి, తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు. చూద్దామండి. ఇలా వేగింది. ఇప్పుడు మనం అల్లం వేసేద్దాం. 2 స్పూన్లు అల్లం వేద్దామండి. మూత పెట్టేసేద్దాం. అది వేగిన తర్వాత వాటర్ పోసేద్దాం. ఇలా వేగిందండి. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు వాటర్ అండి నేను వేడి చేసి పెట్టుకున్నాను కొలిసి. ఓకే, ఆ వాటర్ పోసేస్తున్నా. మనకి ఈజీగా అయిపోద్ది కదండి, మరిగే టైం తగ్గుద్ది కదా. ఇప్పుడు మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకొని, ఉప్పు కావాలనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు. కొంచెం పడుతుందండి. ఇప్పుడు 1 నిమిషం మసిలితే మనం బియ్యం వేసేద్దాం. బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. వాటర్ మసులుతున్నాయండి. ఓకేనా? ఇప్పుడు మనం బియ్యం వేసేద్దాం. మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, వాటర్ తీసేసాను. ఇప్పుడు ఈ బియ్యం ఇందులో వేసేద్దాం. రైస్ అయిపోతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం ఇది వేరే స్టవ్ మీదకి మార్చేసుకుందాం. ఇది అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం పుదీనా వేద్దామండి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. మనం మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుందాం. దీని మీద మళ్ళీ కూర వేసేసుకుందాం. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ వేసుకుందాం. మూడు వేసా అండి, 3 పావులు వేసా. వేడైందండి. ఆకు, మిర్చి, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు వేసా. ఉల్లిపాయలు వేస్తాం. ఒక స్పూన్ సాల్ట్ వేద్దామండి. మనం చికెన్లో కూడా వేసాం సాల్ట్. దీంట్లో ఒక 1/2 స్పూన్ వేద్దాం. మరి చూస్తారా చూసుకుందాం. ఉల్లిపాయ వేగిపోతుంది. చూద్దామండి ఉల్లిగడ్డ. ఓకే, దగ్గర పడింది. ఇప్పుడు మనం అల్లము, పసుపు వేద్దాము.
అల్లం అండి 1.5 స్పూను. ఆల్రెడీ మనం చికెన్ వేసాం కదా. కొంచెం పసుపు వేద్దాం. అల్లం వేగితే మనం చికెన్ వేసేద్దామండి. అట్లే మనం అన్నం కూడా చూద్దాం. అయిపోవచ్చింది, చూశారు కదా, అయిపోవచ్చింది. ఈ స్టేజీలో కొంచెం కలర్ వేసుకుందామండి అన్నంలో. కొంచెం నెయ్యి కూడా వేద్దాం. కొంచెం నెయ్యి వేద్దాం. ఓకే, ఒక 3 స్పూన్లు వేసాయండి నెయ్యి. ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. అన్నం అయిపోయిందండి, సిమ్లో పెట్టేసా. ఇప్పుడు మనం కూర కూడా చూసి అది కూడా అయిపోయింది. మనం చికెన్ వేసేద్దాం. చికెన్ వేస్తున్నా అండి. మేమిద్దరమే ఉన్నామండి, మా సర్వెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అన్నం కర్రీ ఇద్దామని ఎక్కువ వండుతున్నా అండి. నాన్ వెజ్ కదా. వాళ్ళకు 4 ఉన్నారు పిల్లలు, వాళ్ళిద్దరు, మేమిద్దరం. చూద్దామండి మన కర్రీ. వాటర్ అయిపోయి ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. దీంట్లో నానబెట్టుకున్నాం కదా, ఈ వాటర్ వేసేద్దాం. కొంచెం ఇంకా కొంచెం పోద్దామండి. కొంచెం ముక్క మునిగేంత వరకు వేసేద్దాం వాటరు. ఓకే, ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మీకు రైస్ చూపిస్తా అండి. చూసారా, రైస్ అయిపోయింది. ఓకే, మగిలుతుందండి. రైస్ అయిపోయింది. మన కర్రీ కూడా ఇంకొక 2-3 నిమిషాలు ఉడికితే అయిపోతుంది. అంతే అండి, 2 కలిపి మనకు అరగంట పడుతుంది. చూద్దామండి, వాటర్ తగ్గింది. ఓకే, ఇప్పుడు మనం కొబ్బరి మన గసగసాలు పట్టి పెట్టుకున్నా అండి. కొబ్బరి గసగసాలు పట్టి పెట్టుకున్నాను. వేపుకొని పెట్టానండి. ఇది వేద్దాము. వేపు పెట్టితే చాలా టేస్ట్ ఉంటుందండి. అందుకే నేను ఎప్పుడు వేపు చేస్తాను కొబ్బరి గసాల. 1 నిమిషం ఉంచితే అయిపోతుందండి. దీంట్లో మనం ధనియాల పొడి అండి, ఒక 2 టీ స్పూన్లు వేసా. గరం మసాలా 1 టీ స్పూన్. అంతే అండి. ఒక నిమిషం ఉంచేసి బంద్ చేసేద్దాం. కొత్తిమీర, పుదీనా వేసేద్దామండి. కూర చూద్దామండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది.
ఫ్రైడ్ రైస్ కాబట్టి అండి కొంచెం మనం లూజ్గానే ఉంచుకుందాం. మనకిప్పుడు పుదీనా వేద్దామండి. కొత్తిమీర, మనం ఇందాకే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసామండి. ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పట్టి వేసాను. అయిపోయిందండి. ఇప్పుడు మనం బంద్ చేసుకుందాం, స్టవ్ బంద్ చేద్దాం. మీకు సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తా అండి. ఇప్పుడు మనం రైస్ చూద్దామండి. రైస్ ఇలా ఉంది. ఓకేనా, 1.5 kg రైస్ అండి. సర్వెంటర్లో కూడా ఈరోజు పెడదామని వండానండి. కర్రీ ఇలా అయిందండి. అయిపోయింది, బంద్ చేశాను. ఇప్పుడు మనకు పెరుగు పచ్చడి కూడా చేశానండి. ఓకేనా, మొత్తం మనకు అరగంటలో పని అయిపోయిందండి. ఇంత ఈజీగా చేసుకోవచ్చు మనం. నాన్ వెజ్ అంటే భయపడకండి, అందరు ఇట్లా ఈజీగా చేసుకోండి. మన ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకున్నాం కదా, మీరు కూడా ఇలా ఈజీగా చేసుకోండి. ఓకేనండి, మరి దయా హ్యాపీ హోమ్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, చూస్తూ ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఓకేనా, మరి ఉంటా అండి. ఇంకో వంటతో నేను మీ ముందుకు వస్తాను.